'పవిత్ర జయరాం' గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆవిడ ఒక గొప్ప నటి. అంతకన్నా గొప్పగా ఆవిడ ఒక మంచి మనిషి. అయితే నిజానికి ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూ వచ్చారు. మొదటి భర్త వేధిస్తున్నా కూడా తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆవిడ బెంగుళూరుకి వచ్చి అప్పటినుంచి చాలా కష్టాలు పడ్డారు. 'త్రినేని' సీరియల్ ద్వారా ఆమెకు ఆర్థికంగా కాకుండా ఇక చాలా విషయాల్లో బలం చేకూరింది. ఇక ఆఖరిసారిగా ఆమె చనిపోయే ముందు ఆవిడ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటుంది గదా! అయితే కొన్ని వీడియోలను ఆవిడ పోస్ట్ చేశారు. ముఖ్యంగా చెప్పాలి అంటే తన తల్లిని ఫస్ట్ టైమ్ మాల్‌కి తీసుకువెళ్లారు. తన తల్లి ఎన్నో సందర్భాలలో తనకు చేయూతనిచ్చి అండగా నిలబడింది. ఆ సమయంలో తన తల్లిని సుఖపెట్టాలని అనుకుంది. అయితే మొదటిసారి నా అమ్మను నేను మాల్‌కి తీసుకొచ్చానని, మా మమ్మీనే కాదని మా సిస్టర్స్‌ని, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొచ్చానని ఆవిడ చెప్పటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం. అయితే ఆ రోజు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంతేకాకుండా ఆమె బర్త్‌డే ఒక నెల రోజుల క్రిందటే జరిగింది. ఆ సమయంలో తన కూతురు, తన కొడుకు అందరూ కలిసి తనకి మంచి 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 గిఫ్ట్‌లు అవి ఇవ్వటం కూడా జరిగింది. వీటన్నిటిని కూడా ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పవిత్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం ఆశిద్దాం.